హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌ని ఎలా కటింగ్ చేయాలో మనం ఈరోజు తెలుసుకుందామండి. ఈ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి నేను కట్ వర్క్ అండి. ఆల్రెడీ నార్మల్ హ్యాండ్స్‌ని ఎలా తీయాలో అలా అయితే తీసేసి పెట్టేసుకున్నాను సెపరేట్‌గా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేలాగా చూసుకొని లైన్ డ్రా చేసుకుందామండి. ఎక్స్ట్రా కుట్టడానికి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేసి మళ్ళీ ఇంకో లైన్ డ్రా చేద్దాము. హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్‌గా ఉండేలాగా స్కేల్‌తో లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి బ్లౌజ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి మనం హుక్స్ పట్టి పెట్టాం కదండి, అటు సైడ్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నలాగా మార్కింగ్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రా మనం హుక్ పట్టి కుట్టడానికి ఒక పావించు మందం ఖర్చు వదిలేసేసి ఇలా స్కేల్ తోటి లైన్ డ్రా చేద్దామండి. ఈ లైన్ అయితే కంపల్సరీ మీరు మర్చిపోవద్దు. ఇలా సైజ్ బ్లౌజ్లో మనకి ఎంతవరకు అయితే స్టిచ్ ఉందో అంతవరకు పెట్టేసుకొని ఎక్స్ట్రా డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకొని మిగిలిన ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసుకొని సేమ్ అదే మెజర్మెంట్స్ని మనం కొంచెం పైన కూడా డ్రా చేసేద్దామండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ని సైజ్ బ్లౌజ్కి మనకి ఎంతైతే ఉందో సేమ్ అదే విధంగా 14 ఇంచెస్ అయితే ఉందండి సైజ్ బ్లౌజ్కి. అదే 14 ఇంచెస్ని మనం ఇక్కడ కూడా మార్కింగ్ చేసి ఇలా లైన్ డ్రా చేసేద్దాము. డ్రా చేసిన తర్వాత షోల్డర్స్ వచ్చేసి మనకి హాఫ్ తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకి కస్టమర్ షోల్డర్స్ వచ్చేసి 13.5 ఉన్నాయి. 13.5లో మనమైతే 6.5 పెడితే సరిపోతుందండి. షోల్డర్స్ వచ్చేసి అందులో షోల్డర్ కోసం ఒక 3 ఇంచెస్, మిగిలిన విడ్త్ వచ్చేసి మనం డీప్కి పెట్టుకుంటే సరిపోతుందండి. సేమ్ అదే మెజర్మెంట్ని మనం ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి కదా, అక్కడ డ్రా చేసుకుందామండి. 6.5 ఇంచులు పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్లో మనం డౌన్ ఎంత సైజ్ పెట్టామనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. 8 అయితే ఉంది సైజ్ బ్లౌజ్కి. సేమ్ అదే 8 ఇంచెస్ని ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా టేప్ తోటి మనం మెజర్ చేసుకుంటూ ప్రతి పార్ట్ కూడా మర్చిపోకుండా ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా అయితే చూసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ రౌండ్ ఎలా చూసుకోవాలనేది కూడా ఇలా చూద్దామండి. బ్లౌజ్ని హెచ్చు తగ్గులు ముడతలు లేకుండా ఇలా పరిచేసుకొని ఇలా మనకి 17 అయితే వచ్చిందండి. 17లో హాఫ్ వచ్చేసి 8.5 వరకు మనం మార్కింగ్ ఇలా చేసేసుకొని ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం పెట్టేసుకొని ఇలా కలిపేద్దామండి. లైన్స్ని అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం వచ్చేసి 1.5 ఇంచ్ అయితే సరిపోతుందండి. కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఒక 1.5-2 ఇంచెస్ అయినా పడుతుంది. ఇలా మనం వచ్చిన మెజర్ని బట్టి కూడా మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఇది బోట్ నెక్ అయితేనే, నార్మల్ నెక్ అయితే 6.5 అయితే సరిపోతుందండి. ఇప్పుడు డౌన్ వచ్చేసి సైజ్ బ్లౌజ్లో మనకి ఎంత ఉందో ఆల్రెడీ నేను మీకు కొన్ని వీడియోస్లో అయితే చెప్పాను ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది. సేమ్ అదే ప్రకారం అయితే ఇందులో మనం మార్కింగ్ చేసుకోవాలి. డౌన్ అయితే యాజ్ యూజువల్గా సేమ్ అలాగే ఉంటుందండి. మనకి చేంజెస్ అయ్యేది అంటే షోల్డర్స్ ఇంకా ఆర్మ్ డౌన్ అనేది మాత్రమే అండి మనకి చేంజెస్ బోట్ నెక్ అండ్ ప్రిన్సెస్ కట్లో. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తానండి. ఓకేనండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే ఒక లైక్ అనేది మాకు చాలా సపోర్టివ్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మనం మెజర్ చేసుకున్న లైన్స్ మీదనే ఎక్స్ట్రాస్ ఉన్నవి ఇలా కటింగ్ చేసేసుకుందామండి. బ్యాక్ పార్ట్ మొత్తం కూడా చూపిస్తున్న విధంగా అయితే కటింగ్ చేసేసుకోండి. మొత్తం కటింగ్ చేసిన తర్వాత మనము ఇలా టక్స్ పెట్టుకుందాము గుర్తుండడం కోసం మెయిన్ మెజర్స్ అనేది. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్లోజ్ ఉండాలండి. బ్యాక్ పార్ట్ని మనం ఓపెన్ సైడ్ అయితే కటింగ్ చేసాం కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్లోజ్ ఉన్న సైడ్ మనం మలిచేసుకొని క్లాత్ని బ్యాక్ పార్ట్ని దాని మీద పర్చేసి మనం హుక్స్ పట్టీకి కాజా పట్టీకి కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసాం కదండి, అది లేకుండా ఆ లైన్ వరకు మనకి అవుట్ సైడ్ క్లాత్కి అవుట్ సైడ్ వచ్చేలాగా చూసుకొని మనం బ్యాక్ పార్ట్కి సేమ్ అయితే లైన్ డ్రా చేసేసుకుందామండి. నేను వీడియోలో కూడా మీకు అర్థం అవ్వాలని క్లియర్గా అయితే చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం అవ్వదండి కటింగ్ అనేది. ఓకేనండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
నేను ఫస్ట్ డ్రా చేసిన లైన్ అనేది రాంగ్ అండి. కొంచెం అది క్లాత్ సరిపోలేదు. సో, అందుకని మళ్ళీ క్లియర్‌గా ఉంటుందని చెప్పేసి ఇలా డ్రా చేశాను. ఇదిగోండి సైజ్ బ్లౌజ్‌లో మనకొచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది ఎంతుందో మనం చూసుకోవాలండి. చూడండి, పావు తక్కువ 6 అయితే ఉంది ఇందులో. మనకి కస్టమర్ వచ్చేసి నెక్ వచ్చేసి కొంచెం డౌన్ పెట్టమని చెప్పారు కాబట్టి 6 పెట్టుకుందాం మనమైతే. ఇలా 6 వరకు ఇలా డ్రా చేసేసుకుందామండి. రౌండ్‌గా తిప్పేద్దాం కొంచెం. ఇది వచ్చేసి బోట్ నెక్, బోట్ కావాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చండి. లేదు మనకి బోట్ కంటే కూడా కొంచెం డౌన్ కావాలి అనుకుంటేనేమో మనకి ఎంత వరకైతే అడ్జస్ట్ అవుతుందో క్లాత్ అనేది అంతవరకు మనమైతే పెట్టుకోవచ్చు. ఇంకొచ్చేసి సైజ్ బ్లౌజ్లో మనకి ఆల్రెడీ చెస్ట్‌కి మనం స్టిచ్ చేసుకున్నవి ఉంటాయి కదండి, సేమ్ అదే కొలతలతోటి మనకి ఆ బ్లౌజ్లో అయితే 3 ఉందండి. సేమ్ అదే 3 ఇంచెస్కి ఒక లైన్ పెట్టాను. 4 ఇంచెస్ అయితే మనకి హైట్ ఉండాలండి. ఇక్కడైతే నేను 4.5 తీసుకున్నాను. 5 ఇంచుల వరకు అయితే మనకి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, 5 ఇంచుల వరకు ఈ 3 లైన్స్ని కలుపుకుంటూ మనమైతే లైన్ డ్రా చేసుకోవాలండి. ప్రిన్సెస్ కట్లో మెయిన్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ 3 లైన్స్, ఈ 3 మెజర్మెంట్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మనం ఇప్పుడు షేప్ పట్టి నార్మల్ బ్లౌజ్కి అయితే షేప్ పట్టి కోసం ఒక 1.5 ఇంచ్ అయితే మలిచేస్తాం కదా. బట్ ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కట్లో 2 ఇంచెస్, నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 2 ఇంచెస్ అండి. కొంచెం హెవీ చెస్ట్ వాళ్ళకైతే 2.5 ఆర్ 3 ఇంచెస్ అయితే మనం కటింగ్లో తీసేయాలి. అదే 2 ఇంచెస్ని మనం ఇక్కడ ఎంతైతే మనం క్లాత్ని కట్ చేస్తామో అదే 2 ఇంచెస్ని మనం అక్కడ యాడ్ చేయాలి సైడ్కి అనేది. సో, అప్పుడైతే మీకు క్లియర్గా ఉంటుందండి. మనం స్టిచ్ చేసినప్పుడు ఇటు ఒక హాఫ్ ఇంచ్, అటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ అయిపోతుంది. సో, మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ 2 ఇంచెస్ తీసామనుకోండి, అది ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. బ్లౌజ్ అనేది ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. అందుకోసమని మనం ఇటు సైడ్ అయితే తీస్తాము. ఇలా మొత్తం 3 లైన్స్ని కలుపుకుంటూ మనకి ఈ కర్వ్ అనేది పెట్టుకోవాలండి కంపల్సరీ. ఇప్పుడైతే కటింగ్ చేసేద్దామండి చూపిస్తున్న విధంగా వీడియోలో. ఇప్పుడు ఆర్మ్ డౌన్ అనేది ఫ్రంట్ సైడ్ మాత్రం మనం ఖచ్చితంగా లోతు కొంచెం తీయాలండి. అదైతే మీకు ఆల్రెడీ తెలిసిందే. అది ఏ బ్లౌజ్కైనా సరే మనం కంపల్సరీ తీయాల్సిందేనండి. ఇలా కొంచెం డౌన్ సైడ్ తీసుకుంటూ ఎక్స్ట్రాస్ని ఇలా తీసేయాలి. చూస్తున్నారు కదండి, మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, అర్థం కాకపోయినా సరే నన్నైతే మళ్ళీ అయినా కమెంట్ రూపంలో అడగొచ్చు. నేను మళ్ళీ చెప్తానండి. ఇలా సపరేట్ పీసెస్ తీసేసుకున్నామండి. ఇదిగోండి, అంతేనండి. పైన వచ్చేసి కొంచెం కర్వ్ తీసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడైతే 2 పీసెస్ని మనం తీసేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ 3 పార్ట్స్ని పరిచేసి కటింగ్ చేసేద్దాము. మనకి క్లాత్ ఎటు సైడ్ పెడితే అడ్జస్ట్ అవుతుంది అనేది మనం చూసుకుంటూ కటింగ్ అయితే చేయాలండి. ప్రతి టైలర్కి కూడా ఇంపార్టెంట్ అండి క్లాత్ని అడ్జస్ట్ చేసి కటింగ్ చేయడం అనేది. ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అన్ని పార్ట్స్ కూడా ఎక్కడ ఏ ప్లేస్లో పెడితే అడ్జస్ట్ అవుతున్నాయి మనకి అని చెప్పేసి చూసుకుంటూ కటింగ్ చేసుకోవాలండి. ఓకేనండి. మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 3 కూడా తీసేద్దామండి, సపరేట్గా తీసేసి. స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు తొందరలోనే, వీలైనంత తొందరగా నేనైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ప్రిన్సెస్ కట్ అనేది మీకు అప్పుడే పెడతానని, వీడియో అప్లోడ్ చేస్తానని కూడా చెప్పాను. బట్ నాకు టైం సెట్ అవ్వలేదండి. సో, అందుకే కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఈ 3 పీసెస్ని సపరేట్ తీసేసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియోలో కూడా నేను మ్యాక్సిమం మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడానికైతే ట్రై చేస్తానండి. మన ఛానల్లో అయితే ఇలాంటి ఇంకెన్నో డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయండి. మీరు మాత్రం మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడుగుతూ ఉండండి. ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి 3 పార్ట్స్ని కూడా నేను ఇలాగా కటింగ్ చేసి పెట్టాను కదండి. ఇవి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్. నేను స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. మన వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.